హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్. మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈ చిన్ని ఫ్రాక్స్ ఉన్నాయి కదా, ఈ చిన్ని ఫ్రాక్స్ మీద అన్న మీరు ఫిషింగ్ ఎలా చేస్తున్నారన్న, ఇదైతే మనకి అసలు వెయిట్ లేదు, ఎలా ఎదుర్కొన్నారన్న మీరు. నేనైతే బయట వేరే చోట అయితే తెప్పించాను. ఇది దీని మీద అయితే మటుకు నాకు ఒక చేప కూడా స్ట్రైక్ చేయలేదు. మీకు ఎలా చేస్తున్నాయని అడిగాడు. దీని గ్రామ్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఇలాగే వచ్చింది. ఇది నాకు వచ్చేసి గ్రామ్స్ వచ్చి చూడండి 5 గ్రామ్స్. దీనికి మనం ఒక వెయిట్ యాడ్ చేసుకున్నాం. ఇది నా దగ్గరికి వచ్చినామంటే దానికి ఒక వెయిట్ అనేది యాడ్ చేశాను. నేను ఆ ఫ్రాగ్ చూసి ఎలాగైతే స్ట్రైక్ చేద్దని నాకు తెలుసు. అందుకని దీనికి నేను ఒక వెయిట్ యాడ్ చేసి, ఈ స్పిన్నర్ కూడా ఇది కూడా కొంచెం పైకి రావాలి. ఇది ఎంత వెయిట్ ఉందో చూడండి ఒకసారి. మినిమం 9-10 గ్రామ్స్ దాకా వచ్చింది ఇది. ఓకే, అందువల్ల అనేది దీనికి ఈ స్పిన్నర్, ఈ స్పూన్స్ ఉన్నాయి కదా, దీనికి ఒక సౌండ్ అనేది వస్తుంది. అందువల్ల అయితే మనకు దీనికి చేప అనేది పడుతుంది. ఓకే, కొత్త ప్లేస్ అన్నావు కదా తమ్ముడు, ఎక్కడ ఎటు వెళ్ళాలి అది? గ్రప్పరేవా? చూడండి ఫ్రెండ్స్, మన హ్యాండ్మేడ్ ఫ్రాగ్ ఇది. ఒక 1/2 kg పైనే ఉంటుంది కొరమేన్ అయితే. ఓకే, రాజేష్ గ్రిప్పర్. ఇది ఒక 1/2 kg అయితే ఉంటుంది. ఇది మన హ్యాండ్మేడ్ ఫ్రాక్ వచ్చి స్ట్రైక్ అయింది ఇది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్. ఇందాకడైతే ఒక కొరమేన్ అయితే మనకి చిన్న కప్ మీద స్ట్రైక్ అయింది కదా, అదైతే మనకి ఇవాళ ఒకటైతే స్ట్రైక్ అయింది. మనం లేట్గా అయితే రావడం జరిగింది. ఇదైతే ఒక 1/2 kg పైనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, అందుకే దీన్ని రిలీజ్ చేద్దామని. చూడండి ఫ్రెండ్స్, ఇది దగ్గరికి వస్తావు, కొంచెం కనపడుతుంది. ఇలా వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.